సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సార్ రామచంద్రమూర్తి గారు, చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు అందరు చెప్పే మాట ఏంటంటే, మార్కెట్లు బాగా ఫాల్లో ఉన్నప్పుడు కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎక్కువ అలాట్ అవుతాయని చెప్తుంటారు. అవునండి. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లంతా విపరీతమైన ప్యానిక్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు నడుస్తున్నాయి, మార్కెట్ కూడా ఆల్మోస్ట్ ఒక 10% వరకు ఫాల్ అయ్యాయి. కాబట్టి రైట్, ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మరి ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ఇది సరైన సమయం అంటారా? యాక్చువల్గా అంటే నిజంగా ఎప్పటి నుంచో రైట్ ఎంట్రీ తీసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది కరెక్ట్ టైమే. ఎందుకంటే ఇంత ఫాల్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు అవ్వలేదు. 10% ఫాల్ అవుట్ అనేది. అలాగే చాలా కంపెనీస్ అన్నీ కూడా బాగా డౌన్ అయినాయి. సో మ్యూచువల్ ఫండ్స్ని మనం ఎలా చూడాలి అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూచువల్ ఫండ్స్ని చూడాలి. అప్పుడు ఏమవుతాయంటే మీకు ఈ ప్యానిక్ అవ్వకుండా మనం గ్రోత్ అనేది కనపడుతుంది. సో ఇప్పుడు ఎంత లాంగ్ టర్మ్ చూడాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తాను. మనం లాస్ట్ 10 years డేటా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఎలాంటి గ్రోత్ ఇచ్చింది. మనం కూడా 10 years చూసాం కాబట్టి ఇప్పుడు 10 years బ్యాక్ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో 10 lakhs పెడితే 10 lakhs పెట్టుంటే 10 years బ్యాక్ ఇప్పుడు ఎంత ఉండేది అంటే 2015-16 ఆ టైంలో. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే అప్పుడు ఎస్బీఐ బ్లూ చిప్ కనుక దానిలో ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ మీకు 43 lakhs వచ్చేవి. తర్వాత యాక్సిస్ బ్లూ చిప్లో 40 lakhs వచ్చాయి. అలాగే నిప్పాన్ ఇండియా వచ్చి 38 lakhs. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ వచ్చి 37 lakhs. ఎడల్వైజ్ లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే అది కూడా 38 lakhs వచ్చింది. కెనరా రెప్కో మ్యూచువల్ ఫండ్ అది కూడా కెనరా 37 lakhs వచ్చింది. ఐడిబిఐ టాప్ 100 ఈక్విటీ వచ్చి 35 lakhs. అలాగే హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ కూడా 36 lakhs. ఎల్ఎన్టీ లార్జ్ క్యాప్ ఫండ్ కూడా 34 lakhs. అంటే మీకు ఈ డేటా ఏం చెప్తుందంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టుకోవటం వల్ల మనకి ఈవెన్ మార్కెట్ డౌన్ ఉన్నా కానీ మంచి రిటర్న్స్ క్రియేషన్ అవుతుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ని డైవర్సిఫై చేయటం కానీ అసలు ఎలా పెట్టుకోవాలి, ప్యానిక్ అవ్వకుండా ఉండాల్సిన పరిస్థితి రావాలంటే ఎక్కువ మంది రాంగ్ సజెషన్ ఏంటంటే స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్లు ఎక్కువ పెడుతుంటారు. అలా కాకుండా లార్జ్ క్యాప్లను ఎక్కువ పెట్టుకోవాలి, స్మాల్ క్యాప్లో తక్కువ పెట్టుకోండి. అలాగే గోల్డ్ సిల్వర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అని ఉన్నాయి, ఈటీఎఫ్స్. సో నిఫ్టీలో కానీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ బీస్ ఉన్నాయి, తర్వాత ఐటీ బీస్ ఉన్నాయి, ఫార్మా బీస్. వీటిల్లో ఏమవుతాయంటే చర్నింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు స్టాక్స్లో అంటే కొంచెం చర్నింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ఈటీఎఫ్స్లో ఏమి ఉండదు కాబట్టి అవి కన్సిస్టెంట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి మీరు ఆపర్చునిటీస్ తీసుకొని స్టార్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి. సో అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంటుంది అండ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాక్సేషన్ టైంగా నడుస్తుంది కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే రిస్క్ రివార్డ్ తీసుకుంటే స్టాక్స్ లాగా మ్యూచువల్ ఫండ్ ఏంటంటే 1-2 స్టాక్స్ పట్టుకోం కాబట్టి రిస్క్ని డైవర్సిఫై చేయడానికే మ్యూచువల్ ఫండ్స్ వచ్చింది. సో మీకు రిస్క్ అయితే ఇక్కడ ఏంటి టైం రిస్క్ ఇంపార్టెంట్. అంటే టైం హార్జన్లో నేను 2 ఏళ్ళు 1 year 2 years అంటే హై రిస్క్ ఉంటుంది. మినిమం 5 years అంటే ఒక సైకిల్ మొత్తం రొటేట్ అవ్వడానికి మనం మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి. ఒక 5 years మీరు యాక్షన్లో తీసుకుంటే మీకు పెద్ద రిస్క్ అనేది ఉండదు. కాబట్టి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఏ న్యూస్ అయినా కానీ 2 months 3 months లేదా మ్యాక్సిమం 6 monthsలో డిస్కౌంట్ అయిపోతుంది. అలాగే ఇండియాని చూసుకుంటే ఇప్పుడు 4th largest ఎకానమీ గ్రో అవుతుంది. టాప్ 20 నుంచి లాస్ట్ 10 years చూసుకుంటే 20-30 place నుంచి వాళ్ళ టాప్ 4కి వచ్చింది. కాబట్టి ఇండియా గ్రోత్ ఉంది. సో అన్నీ ఈవెన్ ఎఫ్ఐఎస్ ఎంత సెల్లింగ్ అయిపోయినా కానీ ఇండియాలో స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ కాబట్టి గ్రోయింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే ఈ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా తక్కువ ఉంది. అలాగే ట్యాక్సెస్ తీసుకుంటే మీకు షార్ట్ టర్మ్ 1 year లోపు కనుక మ్యూచువల్ ఫండ్లో మీరు ఎగ్జిట్ అయిపోతే
15% ఉంది. అలాగే అబోవ్ 1 ఇయర్ ఉంచుకొని మీరు మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే 3 ఇయర్స్ ఉంటే మినిమమ్ 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అలాగే ఇంకోటి ఏంటంటే ఈఎల్ఎస్ఎస్, అసలు ట్యాక్స్ కట్టను అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. అందులో ఏంటంటే 3 ఇయర్ లాగిన్ పీరియడ్ ఉంటుంది. సో మీకు ఏమవుతుందంటే దానిలో ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, అంటే 15% మినిమం ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అలా అడ్వాంటేజ్ అవ్వచ్చు. అంటే సార్, అంటే ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నామంటే కొత్తగా ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం ఇప్పుడున్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి. సరే, లాస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్, 7-8 ఇయర్స్ బ్యాక్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్ ఫాల్ని చూసి, ఇప్పుడున్న మార్కెట్ క్రాష్ని చూసి కొంతమంది ఎగ్జిట్ అయిపోదాము, రిడమ్షన్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రిడమ్షన్ మీరు చేసుకోవాల్సింది ఒకటే పాయింట్ సార్. ఎప్పుడంటే మీకు పర్సనల్గా ఆ డబ్బుతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే రిడమ్షన్ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ ప్యానిక్ అప్ అండ్ డౌన్ అనేది కామన్. సో మ్యూచువల్ ఈ స్టాక్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఆలోచించాలి, కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి అసలు అవసరం లేదు. సో మీకు అంటిల్ అన్లెస్ నాకు ఆ మనీ మెచ్యూర్ అయింది, నాకు కొంత వర్క్ పని ఉందంటేనే ఎగ్జిట్ అవ్వండి. లేదంటే చాలా హోల్డ్ చేసుకోండి, వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది, కార్పస్ బిల్డ్ అవుతుంది. మార్కెట్ పడినప్పుడు మీరు ఇంకా యాడ్ చేసుకోండి, మనీ యాడ్ చేసి స్టెప్ అప్ చేసుకోవచ్చు. స్టెప్ అప్ చేసుకోండి. సో యాడ్ చేసుకోండి, అట్లీస్ట్ 10%, 20% యాడ్ చేసుకుంటే మంచి సేవింగ్స్ డెవలప్ అవుతాయి, వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మార్కెట్ ఫాల్ అయినప్పుడు మీరు కరోనా టైమే మీరు ఎగ్జాంపుల్ 2020లో 21లో విపరీతం ఫాల్ అయింది, 22 కల్లా రికవర్ అయిపోయింది. సో అలా చాలా 20 హైస్ కన్నా కూడా వెళ్ళింది. కాబట్టి ఇలా మళ్ళీ ఇండియా మార్కెట్ 27,000, 28,000 కూడా వెళ్తుంది. ఇయర్ ఎండ్కి మోర్గన్ స్టాన్లీ చెప్పింది 30,000 మినిమం వస్తుంది, సెన్సెక్స్ నిఫ్టీ వస్తుంది అంటారు. కాబట్టి అంత ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఇది షార్ట్ టర్మ్ ప్యానిక్, పెద్ద ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.